హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లల లంచ్ బాక్స్‌కి చాలా ఈజీగా తినగలిగే రెసిపీ అండి ఇది. బిసిబెల్లెబాత్ కర్ణాటక స్పెషల్. ఇది గిన కట్టించారంటే పిల్లలు హాయిగా కడుపు నిండా తినేస్తారనమాట. ఇంక కలుపుకోవాల్సిన పనుండదు. డైరెక్ట్‌గా స్పూన్‌తో తినేసేయడమే. ఇందులో కూరగాయలన్నీ చానా ఏసాం కాబట్టి మంచి పౌష్టికాహారం అని చెప్పొచ్చు. అలాగే రంజాన్ వస్తోంది గదా! ఉపవాసాలు కూడా స్టార్ట్ అయితాయి ఇంక 15 రోజులకి. ఇలా చేసుకోవడం వల్ల ఇది గూడా బావుంటుందనమాట. ఒక పొద్దులోళ్ళకి కడుపు నిండా ఉంటుందనమాట. ఎక్కువ మసాలాలు లేకోకుండా లైట్‌గా అనమాట. ఇప్పుడు నేనిక్కడ చూపిస్తున్నా గదండీ! ఈ కప్పుతో ఒక గ్లాస్ బియ్యము, ముక్కాలు కప్పు కందిబ్యాళ్ళు ఒక గంట ముందు నానబెట్టుకున్నాను. సోనా మసూరి. ఇవి ఎంత నానితే అంత ఫాస్ట్‌గా కుక్ అయితాయనమాట. కూరగాయలేమో బాగుంటాయి. ఎక్కువ చెదరకోకుండా బియ్యమేమో మెత్తగా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. బియ్యం నానలేదనుకోండి ఎక్కువ విజిల్స్ ఇయబడుతుంది. కూరగాయలన్నీ స్మాష్ అయిపోతాయనమాట మనకు కనిపించుకోకుండా. ఇలా కడిగి పెట్టుకున్నాను గదా! నానబెట్టేసినటివి ఇవన్నీ ఇంగ వన్ బై వన్ కుక్కర్‌లోకి వేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఒక 4 బీన్సు, చిన్న క్యారెట్ ముక్క, ఒక ఎర్రగడ్డ, అలాగే ఒక మీడియం సైజ్‌దనమాట ఆలుగడ్డ, అలాగే 2 చిన్న టమోటాలు, ఒక అర్ధ కప్పు బఠానీ, ఇదొచ్చేసి అనపగింజలనమాట పితికినేటివి. ఇవి ఉంటేనే వేసుకోండి. లేదంటే లేదు ఆప్షనల్ అనమాట. నాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను. ఇప్పుడు సీజన్ అయిపోవచ్చిందండి. ఇవి గూడా అయిపోవచ్చినాయి. నాకేదో కొన్ని చిక్కినాయి గాబట్టి కొన్ని ఒలిచేసుకుంటున్నాను. ఇందులోకేసుకుంటే చిక్కగా ఉంటుందనమాట. అలాగే కొంచెం సాల్ట్, పసుపేసేసుకొని కరెక్ట్‌గా 4 కప్పులు నీళ్ళేసుకుంటున్నాను. కరెక్ట్ సరిపోతుంది. మరీ ఎక్కువ గాదు, తక్కువ గాదు. స్మూత్‌గా ఉడికిపోతుంది అన్నము. 3 విజిల్లిచ్చామంటే గిన మెత్తగా ఉడికిపోతుందనమాట. ఆ సాల్ట్ ఎందుకేసానంటే మరి కూరగాయలు బియ్యంలో ఉడికేసరికి చప్పగలేకోకుండా. ఇక్కడొచ్చేసి కొంచెం నిమ్మకాయలో సగమంత చింతపండు కడిగి నానబెట్టుకుంటున్నాను. ప్రెషర్ పోయిందండి. చూపిస్తున్నాను చూడండి. చాలా మెత్తగా ఉడికిపోయింది గదా! ఇలాగ వేడిగా ఉన్నప్పుడే గెంటితో అలా కలబెట్టుకున్నామంటే ఇంకా స్మూత్ అయిపోతుందనమాట. మెత్తగా అయిపోతుంది ముద్దలాగా. ఒకవేళ గట్టిగా అయిపోయిందనుకోండి కొంచెం వేడి వేడి నీళ్లు పోసి ఇలా గంటెతో కలబెట్టినామంటే కూడా స్మూత్ అయిపోతుంది. కూరగాయలు మరీ నలక్కోకుండా కలబెట్టుకోండి. మామూలుగా పక్కన ఉడకబెట్టి పెట్టుకుంటారు కూరగాయలు సపరేట్, అన్నం సపరేట్. అలా కాకుండా ఇలా ఫాస్ట్‌గా అయిపోతుందనమాట. అలాగే మనము చింతపండు నానబెట్టుకున్నాం గదా! ఆ జ్యూస్ ఏసేసుకొని ఇదొచ్చేసి బిసిబెల్లాబాత్ పౌడర్ అనమాట. అది కరెక్ట్‌గా నాకు 3 స్పూన్లు పట్టింది. ఇప్పుడు 2 చూపిచ్చా గదా! మళ్ళీ ఓ స్పూన్ ఏస్తున్నాను. ఇక్కడ నీళ్లు తక్కువొస్తున్నాయనేసి వేడి వేడి నీళ్ళేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం ఉడుకు పట్టాలి గదా! చింతపండు ఉడికే కోసము. అలాగే సాల్ట్ గూడా తగినంత వేసుకోండి. ఇక్కడొచ్చేసి ఇంత అన్నానికి ఆ కారము బిసిబెల్లబాత్ పౌడర్ సరిపోతుందనుకోవచ్చు. లాస్ట్‌లో చూడండి నేనేం జేస్తాననేది. ఇలా బాగా కుత ఉడికేటప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకాలి. ఎందుకంటే చింతపులుసు పచ్చిది పోసాం గదా! అనేసి. ఉప్పేసుకుంటున్నాను కొంచెం తక్కువుంటే. ఇప్పుడొచ్చేసి కొత్తిమీరేసేసుకొని ఇంక దించేసుకోవడమే. ఇలాగంతా కలుపుకున్నాక ఒకవేళ గట్టిగా ఉందనుకోండి ఇప్పుడే వేడి నీళ్ళు పోసుకోండి. మరీ నీళ్లు కలిపినారంటే గిన టేస్ట్ పోతుంది. ఒకసారే ఏసుకోవాలి నీళ్లు. ఇక్కడొచ్చేసి నెయ్యేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లంతా. ఇందులోకి గోడంబి ఏసేసుకొని ఇది బాగా ఎర్రగయ్యాక ఒక అర్ధ స్పూన్ అంత కారం పొడి ఏసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ మంచి కలరొస్తుంది. అలాగే కొంచెం మనకు దాంట్లో సప్పగుంటుంది గదా! దాంట్లో మనం ఇంకేం కారం పొడి ఎయలేదు గాబట్టి ఇప్పుడేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల నెయ్యిలో తిరువాతేసుకొని చాలా బావుంటుంది. కారం గూడా కరెక్ట్ సరిపోతుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. బిసిబెల్లాబాత్ పౌడర్ వచ్చేసి కొంచెం మంచి బ్రాండ్‌ది వాడండి. చాలా బావుంటుంది. లేదా ఇంట్లో సాంబార్ పొడి ఉన్నా కూడా పర్లేదు. అది గూడా వేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ఇంక సర్వ్ చేసుకుంటున్నాను. అంతేనండి. చాలా ఈజీ బిసిబెల్లబాత్ చేసుకోవడము. చిన్న పిల్లలకి లంచ్ బాక్స్ కట్టించారంటే మార్నింగ్ స్కూల్ టైమ్‌లో చాలా బాగా కడుపు నిండా తినేసొస్తారు పిల్లలు. అంతేనండి. మరిన్ని రెసిపీస్‌తో వస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ కింద మీకే వస్తుంది. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. ఇక్కడొచ్చేసి నేను అప్పడంతో ఆహ్, తిని చూపిస్తాను. చాలా బావుందండి. నాకైతే చాలా నచ్చింది. నేను మా పిల్లలకి ఎప్పుడు ఇలాగే కట్టి పంపించేదాన్ని. వేడి వేడిగా ఉన్నప్పుడైతే గిన నెయ్యి వేసుకొని తినొచ్చు. క్యారీ కట్టించేటప్పుడు నెయ్యేస్తే కొంచెం చల్లారుతుందనేసి ఉడికేటప్పుడే కొంచెం నెయ్యేసి ఉడకబెట్టినామంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.